హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటూ, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ వీడియోలో వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో వచ్చి చికెన్ పికిల్ చేసుకోబోతున్నాము. చికెన్ పచ్చడి అనమాట. సో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, 2.5 kg. దీనికి ఉప్పు పసుపు 2 ఇంగ్రీడియంట్స్ వేసి మ్యారినేట్ చేసి పెడుతున్నాను. మీ ఇష్టం, మీరు 1 అవర్ ముందు కూడా పెట్టచ్చు అండ్ అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. కానీ ఉప్పు పసుపు అంటించడం వల్ల చాలా బాగా అంటుకుంటుంది అనమాట. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టి, మందపాటి బాండీ పెట్టి దీంట్లో ఆయిల్ వేసాను. సో ఆయిల్ బాగానే వేసాను, చాలా ఎక్కువగానే ఉంది. అండ్ ఇప్పుడు కాస్త ఇందులో చికెన్ వేస్తూ మనం వేపుకోవాలి. డీప్ ఫ్రై అండ్ ఎక్కువగా క్రిస్పీగా కాదు, జ్యూసీగా సాఫ్ట్గా చికెన్ని మనము గెరిటతో నొక్కితే 2 పీసులు అయిపోవాలి, అంత మాత్రమే ఫ్రై చేయండి. చాలామంది చాలా క్రిస్పీగా ఫ్రై చేస్తారు, అంత అవసరం లేదండి. ఎందుకంటే ఎలాగో మనం పచ్చడి ఊరిన తర్వాత అది గట్టిగా అవుతుంది. అలా అని మనం కూడా ఇంకా గట్టిగా వేపడం వల్ల బాగుండదు అనమాట. అందుకని చాలు 1 ఇంచ్ కట్ చేయించుకోండి. 1 ఇంచ్ చాలు, పచ్చడికి బాగుంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇంకో కొంచెం ఉంది ఫ్రై, ఇలా అంతా అయిపోతుంది. దీని తర్వాత ఇంకేమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చెప్తాను. సో ఆయిల్ అయితే హీట్ మీదే ఉంది, నార్మల్గా సిమ్ పైన. సో ఇది మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ చేద్దాం, అల్లం వెల్లిగడ్డ పేస్టు. సో ఏంటి, ఫ్రెష్ కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర కూడా ఎక్కువ లేదు ఫ్రెష్ది, అందుకని సో అప్పటికప్పుడు ఇవన్నీ ఒలిసేసి వేసేసాను, మిక్సీ కొట్టేశాను. ఇప్పుడు ఈ ఆయిల్లో దీన్ని వేసేసాను. సిమ్ పైన ఉంది ఆయిల్, చూడండి. ఇది కాస్త ఇలా వేపేసిన తర్వాత మనకి కారం పడుతుంది, ఇందులోనే కారం వేసుకోవచ్చు. మీకు 3 మ్యాంగో కారం అంటే 3 మ్యాంగో, ఏది మీకు ఇంట్లో ఉంటే అది. మాకు ఇంట్లో పట్టించిన కారం ఉందన్నమాట, ఇది వేసేస్తున్నాను. ఒక 350 ఉంటుంది, 400 గ్రామ్స్ లోపట అనమాట కారం వచ్చి. అండ్ తగినంత ఉప్పు మళ్ళీ చూసుకొని మళ్ళీ వేద్దాం. ఇది వచ్చి గరం మసాలా ఒక 2 స్పూన్ ఉంటుంది, ఇది జీరా పౌడర్. సో ఫ్రెండ్స్, ఇలా అంతా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. 1 డే అయిన తర్వాత మనకి బాగా తెలుస్తుంది అనమాట. 3 డేస్లో బాగా ఊరుతుంది, 1 డేలో తెలిసిపోతుంది. ఇది వచ్చి ఆవాలు, మస్టర్డ్ సీడ్స్ అంటారు కదా, ఆవాలు. చూడండి, పెద్ద ఆవాలు అనమాట, పెద్ద ఆవాల గింజలు. ఇది నేను పొడి ఇలా చేసేసుకొని వేసేసాను. ఇది ధనియాలు ఫ్రెండ్స్, ధనియాలు కూడా నేను సగం వేస్తున్నాను. వచ్చి 4 టేబుల్ స్పూన్ అనుకోండి, స్పూన్స్ కాదు, టేబుల్ స్పూన్స్ తోటి 4 టేబుల్ స్పూన్ వేసాను. అండ్ ఇలాగే ఇవి ఆవాలు ఎంత అంటే నేను 1/2 kg తీసుకున్నాను ఫ్రెండ్స్, పడుతుందని. ఆవాలు 1/2 kg తీసుకున్నాను. సో ఇవి పొడి కొట్టి ఇందులో వేస్తున్నాను. సో ఫైనల్గా పొడి అంతా వేసేసాం ఫ్రెండ్స్, ఇలా వేసేసి ఇలా కొట్టేసామన్నమాట. ఇప్పుడు ఇందులో చూడండి కలిపేసుకోవాలి. ఒక గిన్నెలో తీసేసుకొని, ఏ గిన్నెలో అయితే మనము రాత్రల్లా ఉంచేసేయాలి. ఒక నైటు ఒక డే బయటే ఉండాలి. కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే బయట కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన కలర్ చేంజ్ చాలా సూపర్గా ఉంటుంది. బయట కూడా పెట్టుకోవచ్చు, కానీ నాన్ వెజ్ కదా, ఎప్పుడో ఒకసారి తింటాము. సో మీరు తినే ఒక గంట ముందు కొంచెం తీసుకొని పక్కన బయట పెట్టుకొని అది కూడా తినొచ్చు. లేదనుకుంటే ఫ్రిడ్జ్లోనే పెట్టి స్టాకు మీ నచ్చినట్టు తినొచ్చు. సో నిమ్మకాయలు 6 నిమ్మకాయలు పెద్దవి, బిగ్ సైజ్. ఇవి ఒక చికెన్ వేసి పెట్టాం కదా, అందులో ఆ గిన్నెలోనే మనం నిమ్మరసం తీస్తున్నాను నేను, ఇందులో వేసేసాను ఫ్రెండ్స్. చూడండి, ఏమేమి తక్కువ ఉన్నాయి ఇప్పుడు కూడా చూసుకోవచ్చు. సో ఈ పచ్చడి పెట్టే రోజు నేను నాన్ వెజ్ తినను అనమాట, అందుకని కాస్త ఆగి వేయాల్సి వచ్చింది. మళ్ళీ కాస్త మనం అంత ఎగ్జాక్ట్గా వేయలేము, ఎలాగైనా ఎంత ఎగ్జాక్ట్గా వేసినా 1 డే ముందు మనకి తెలుస్తుంది ఏం ఎక్కువ ఉంది ఏం తక్కువైంది అనేది. 1 డే తర్వాతే మనం డిసైడ్ చేయగలుగుతాం. అండ్ టేస్ట్ చేసి, అప్పటికప్పుడు కూడా టేస్ట్ చేయొచ్చు, ఎలాగో నేను తినను కాబట్టి. చూడండి, ఇదనమాట. ఇంకా తగినంత కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది, ఇంట్లో చూపించాను, సో కాస్త ఉప్పు వేసాను. చూడండి, సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇంతే ఫ్రెండ్స్. చూడండి,
ఇప్పుడు మనం దీన్ని చల్లారిన తర్వాత దీనిపైన మూతేసేసి పెట్టేద్దాం. 1 డే తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని ఏమి మళ్ళీ చూసి టేస్ట్ అన్నీ వేయొచ్చు. సో నేను నెక్స్ట్ డే ఏం వేస్తున్నానో మళ్ళీ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. అండ్ నేను చూడండి మళ్ళీ ఉప్పు కారం మళ్ళీ పట్టింది. అండ్ నేను ఒక వస్తువు వేయడం మర్చిపోయాను, మేతికా పౌడర్, మెంతుల పొడి వేయడం మర్చిపోయాను. 2 స్పూన్స్ వేసాను ఫ్రెండ్స్ మెంతుల పొడి. అండ్ ఆయిల్ అనమాట. సో ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయని కొంచెం గోరువెచ్చని ఆయిల్, పెద్ద కాదనమాట ఆయిల్. సో వేసుకున్నాను తగినంత. ఇంకా ఆయిల్ పడితే వేసుకోవచ్చు. సో నేనైతే దీంతో డన్ చేస్తున్నా, మళ్ళీ చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో. చూడండి ఎలా అనిపించింది. తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో